సమష్టిగా ముందుకు కదులుతాం. పిడుగు హరిప్రసాద్ శాసన మండలి ప్రభుత్వ వీప్ 12 కమిటీలకు సమన్వయకర్తలను నియమించాం. దీనికి అనుగుణంగా కమిటీలో సభ్యులను చేర్చుకోండి. సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వేగంగా పనులు చేయాలి. కార్పొరేషన్ అధికారులు పోలీసులకు తగిన విధంగా సహకరిస్తూ అన్ని కమిటీలు సమన్వయంతో ముందుకు సాగాలి. జరిగే ఏర్పాట్ల విషయంలో ప్రతిరోజు మీడియా కమిటీ ప్రెస్ కు అప్డేట్ ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైన సభ ప్రాంగణం. సభకు వచ్చే దారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొక్కిసలాట లేకుండా చూడటం ప్రధానం. పిఠాపురం సభ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా పార్టీ నిర్వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి, నిర్వహణ కోసం ఎన్ని కమిటీలు వేశారు, ఆ కమిటీలో సభ్యుల విధి విధానాల గురించి మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేశారు. మనం ఎప్పుడు కార్యక్రమం నిర్వహిస్తున్నా ఈవెంట్ మేనేజర్లని లేదంటే ఈవెంట్స్ చేసే వాళ్ళని పిలవకుండా మనమే స్వయంగా జనసేన ఆవిర్భావం కానించి స్వయంగా మనం కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన ఆహ్వానం. మన పెద్దలు వెయిట్ చేస్తూ మనల్ని అలాగా తయారు చేశారు. పిఠాపురంలో జరిగిన సభ తర్వాత పార్టీ పరంగా జరుగుతున్న అతి పెద్ద కార్యక్రమం సభకు మనం ఆహ్వానిస్తున్న వాళ్ళ సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ పిఠాపురానికి ఎటువంటి బస్ బయటకు వెళ్ళిందో అదే విధమైన బస్సు ఈ సమావేశం గురించి కూడా వెళ్ళాలంటే మనం అందరం శ్రద్ధతో జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం 12 కమిటీలు ఏర్పాటు చేశాం. మనందరికీ తెలుసు, కమిటీలో సభ్యులుగా ఉండడం గౌరవంగా భావిస్తారు మన వాళ్ళందరం. ఈ కమిటీల్లో పనిచేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో మన వాళ్ళందరూ తమ అభ్యర్థనలు పంపారు. అయితే మరొక తెలిసింది ఏంటంటే, కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఉత్తరాంధ్రకి కమిటీలో ఎక్కువ మందికి స్థానం కల్పించండి. మిగతా జిల్లా వాళ్ళని స్వల్పంగా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి కొందరికి అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పడం ఏర్పాటు చేస్తాం. 12 కమిటీలో సభ్యులు ఉండాలి అనేది కమిటీ పెద్దలకి మనగా సూచించారు, నియమించుకోవాలి. మొత్తం అన్ని కమిటీలకు సంబంధించిన వివరాలు ఆల్రెడీ కార్యాలయానికి చేరి ఈ సాయంత్రం కమిటీలకు సంబంధించిన ప్రతి కమిటీకి సంబంధించిన వివరాలని పత్రికలో ప్రకటిస్తాము. తొలుగా ఈ 12 కమిటీల్లో పబ్లిసిటీ కమిటీ శాసనసభ్యులు పత్రికల రమేష్ గౌడ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే ఆహ్వానం ప్రతినిధుల రిజిస్ట్రేషన్ శాసనసభ్యులు గోసిరెడ్డి శ్రీనివాస్ గారు, చైర్మన్ ఎంఎస్ఎంఈ చైర్మన్ శ్రీ శివశంకర్ గారు లీడ్ చేస్తారు. మీడియా కోఆర్డినేషన్ పిలవడం భోజనాలు పెట్టడమే కాదు, ఈ కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ట్వీట్ చేయడం, మీడియా వాళ్ళకు ఇంటరాక్ట్ అవ్వడం ఇటువంటి ముఖ్యమైన అంశం కాబట్టి ఈ మీడియా కోఆర్డినేషన్ ని శ్రీ గౌరవనీయులు కొడతాల రామకృష్ణ గారు, ఈసీసీబీ చైర్మన్ శ్రీ బాలారావు గారు నాయకత్వం వహిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆలోచించండి, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు, భోజనం తర్వాత ఏర్పాట్లు చేసే కార్యక్రమం. ఆ టీంని శ్రీ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ పచ్చపట్ల ధర్మరాజు గారు లీడ్ చేస్తారు. మనకి ఏ పార్టీలో లేనంత మంది మహిళలు మన పార్టీలో ఉంటారు. ఈ పార్టీ అదృష్టం అని చెప్పవచ్చు. అని ఆడపడుచులు ఇంతమంది ఏ కార్యక్రమం జరిగినా మేము వస్తాం, మేము ఆదరవుతాం, మేము పనిచేస్తాం అని వారి కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి శ్రీ లోకమాధవ్ శాసనసభ్యులు శ్రీ లోకమాధవ్ గారు, శ్రీమతి పార్వత ఎస్ఎస్పీ కురుకాపు కార్పొరేషన్ చైర్మన్ గారు, శ్రీమతి ఉషా కిరణ్ ఇన్ఛార్జ్ నార్త్ విశాఖపట్నం లీడ్ చేస్తారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళు ఈ ఒత్తిడితో ఇటువంటి అనారోగ్యానికి ఎప్పుడైనా వెంటనే వారికి హెల్త్ ఎయిడ్ అందించడానికి శ్రీ దేవప్రసాద్ శాసనసభ్యులు, అదేవిధంగా ఒకేపల్లి రఘు గారు, మెంబర్ ఏపీ మెడికల్ హైడ్రా కమిటీ, వారు ఈ కమిటీకి నాయకత్వం వహిస్తారు. అదేవిధంగా రవాణా కోఆర్డినేషన్, ఇక్కడికి వచ్చే వాళ్ళని వినియోగం తీసుకురావడం, ఏమైనా అవసరం ఉంటే
మరో ముఖ్యమైన కమిటీ గ్రౌండ్ కోఆర్డినేషన్. మనం బయట ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ గ్రౌండ్ సరైన వసతి సౌకర్యాలు లేకపోతే చాలా ఇబ్బందులు గురవుతాం. జర్మన్ హ్యాంగర్ వేస్తున్నాం తెలిసింది. తొలిసారి మనం పార్టీలో జర్మన్ హ్యాంగర్ తో కార్యక్రమం నిర్వహిస్తుంది ఈ విశాఖపట్నమే. ఇటువంటి పర్యవేక్షించడానికి వంశీ కృష్ణ గారు, డిప్యూటీ తల్లి గారు ఈ కమిటీకి నాయకత్వం ఇస్తారు. గ్రౌండ్ లాజిస్టిక్స్ అంటే పార్కింగ్, వచ్చిన వాటికి ఎక్కడ భోజనం వస్తే ఏర్పాటు చేయాలి, ఎక్కడ మంచి పెట్టాలి, ఎక్కడ మరుగుదొడ్డి ఏర్పాటు చేయాలి, ఇటువంటి చూడటానికి శ్రీ బత్తుల బాలకృష్ణ గారు శాసనసభ్యులు, అదేవిధంగా పంచకర్ల సంజయ్ దీని ఇన్ఛార్జ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు గ్రౌండ్ లాజిస్టిక్స్ నిర్వహిస్తారు. వసతి సదుపాయాలు ఇక్కడ వచ్చేవారికి ప్రెసిడెంట్ గారికి కానీ పెద్దలు కానీ ప్రాంతాలు కానీ వారికి వసతి ఏర్పాటు చూడటానికి మొత్తం నానాజీ గారు శాసనసభ్యులు రవికుమార్ గారు శ్రీకాకుళం వద్ద వారిద్దరూ ఈ వసతి సదుపాయాలు చూస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమవుతుంది, రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. మధ్య మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి జానపద కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ గౌరయ్య గారు నాయకత్వం వహిస్తారు. అదేవిధంగా ముఖ్యమైనది శ్రమతో కూడుకుని చాలా అవసరమైనది వాలంటరీ కమిటీ. ఈ కమిటీని శాసనసభ్యులు శ్రీ నల్లవ శ్రీధర్ గారు, గోపాల శ్రీధర్, శ్రీ శ్రీనివాస్ పట్నాయక్ పర్యవేక్షిస్తారు. స్థూలంగా ఇది బాధ్యతలు విధులు కూడా చెప్పడం జరిగింది. ఈ కమిటీలో సభ్యులుగా చేరేవాడు ఈ రోజు నుంచే ఎప్పుడో 3 రోజుల తర్వాత పరిగణ చేద్దామని కాకుండా ఈ సమావేశం అయిన వెంటనే వాళ్ళ బాధ్యతలు స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ